సార్ ఎందుకు మాకు సోషల్ మీడియాలో మీరు లేరు? అసలు మీతో ఫస్ట్ గొడవ ఇది. ఇది ఆడాలి మేమంతా. ఫోనే తక్కువ వాడకం అంటే ఇంకా సోషల్ మీడియా నేను ఎక్కడొస్తానండి నేను. అంటే ఇంత హెల్త్‌ని కాపాడుకుంటే ఎలా సార్ ఫోన్ పక్కకు పెట్టి? అంటే నేను అంటే ఫస్ట్ నేను రీసెంట్ ఇన్‌స్టాలో కూడా నేను ఎప్పుడో వచ్చి ఒక 3, 4 మంత్స్ అయిందండి. అది కూడా నా ఫ్రెండ్ శ్రీధర్ అని చెప్పి ఒక డైరెక్టర్. అంటే తను ఇప్పుడు విశ్వంబరకి తను రైటర్ తను. నెక్స్ట్ మూవీ డైరెక్షన్ చేయబోతున్నాడు తను. ఆయన బలవంతంగా ఆర్టిస్ట్‌కి కంపల్సరీ ఇన్‌స్టా ఉండాలని చెప్పి ఆయన అకౌంట్ ఓపెన్ చేశాడన్నమాట. ఆ సార్‌కి ఫస్ట్. సార్ నిజంగా ఎంతోమంది యంగర్ జనరేషన్స్‌కి గానీ, ఎంతోమంది యాక్టర్స్‌కి గానీ ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్. మెయిన్ లీడ్‌గా ఎలా చేయొచ్చు? విలన్‌గా ఎలా చేయొచ్చు? ఎక్సలెంట్ ఆర్టిస్ట్‌గా ఎలా చేయొచ్చు? అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. చాలామంది సీరియల్స్‌కెళ్తే హీరోలు అవ్వరంటారు. హీరోగా ఉంటే మళ్ళీ సీరియల్స్‌కెళ్తే మళ్ళీ ఆపర్చునిటీ రాదంటారు. విలన్‌గా చేస్తే అమ్మో! మెయిన్ లీడ్ చేసి విలన్‌గా ఏంటి అని అడుగుతారు. విలన్‌గా చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ లీడ్ చేయరేమో అంటారు. అందరికీ కూడా స్టాంపింగ్ దింపేశారు సార్ మీరు ఒక బ్రాండ్‌గా. అంటే ఇన్స్పిరేషన్ అనే మాట మనం అది వాడొచ్చో వాడకూడదో తెలియదు కానండి. టీవీ వరకు అయితే నేను ఒక మాట చెప్తానండి. ఒక్కొక్కరికి కెరీర్ ఒక్కొక్కలాగా స్టార్ట్ అవుతుంది. ఒకరికి నెగిటివ్ క్యారెక్టర్స్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి హీరోస్తో స్టార్ట్ అవుతుంది. టీవీ అనేంత వరకు పలానా వ్యక్తి హీరో మెటీరియల్ అని మనం చెప్పలేం.